హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా మేడం ఇంటి దగ్గర అయితే మనం ఉన్నామండి. సో మేడం నాడి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే సాక్షి టీవీలో వచ్చిన కథనాలు ఉన్నాయో, మహిళల మీద చేసినటువంటి దుర్భాషలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న మేడం అయితే ఖండించడం జరిగింది. అదే విధంగా డిఎస్పీ గారికి అయితే కంప్లైంట్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కావలిలో పెద్ద ఎత్తున కూడా భారీ ర్యాలీ అనేది జరగబోతుంది. అసలు ఏ టైంకి జరగబోతుంది ఏంటన్న వివరాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు కావలిలో ఏ టైంన ర్యాలీ అనేది జరగబోతుంది, ఎవరెవరు పాల్గొంటున్నారు? ఈరోజు సాయంత్రం 4 గంటలకి ర్యాలీ జరగబోతుంది. మామూలుగా ఏమంటే పట్టణంలోని మహిళలు అందరూ అంటే మేమే వస్తాము ఈ ర్యాలీలో పాల్గొన, రాజధాని మహిళల గురించి కించపరిచిన వ్యాఖ్యలు వాళ్ళు కూడా దానికి వాళ్ళు కూడా బాగా బాధాకరంగా పడుతూ వాళ్ళు ఏమంటే మేము కూడా వస్తాము అని చాలామంది పట్టణంలో మహిళలందరూ మాకు కాల్ చేసి మేము కూడా ఈ ర్యాలీలో పాల్గొంటామంటున్నారమ్మా. అక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది ర్యాలీ అనేది? మన ఐ లవ్ కావలి దగ్గర నుంచి స్టార్ట్, ఉదయగిరి బ్రిడ్జి అంబేద్కర్ విగ్రహం దగ్గర దాకా ఎండింగ్ అవుతుందమ్మా ఈ ర్యాలీ. ఇప్పుడు మనతోటి ప్రస్తుతం పట్టణ ప్రజా సంఘ మహిళా నాయకులు అయితే ఉన్నారు. వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మహిళల మీద ఈ విధంగా దుర్భాషలు ఆడడాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ మహిళలంటే ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక గౌరవం అన్నది మాకు కలిగించారు. కానీ ఇప్పుడు సాక్షి పత్రికలో కానీ సాక్షి వాళ్ళు కానీ మహిళల గురించి కించపరిచిన మాటలు మాట్లాడడం చాలా మేము బాధాకరంగా భావిస్తున్నాము. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ మహిళల్ని వ్యభిచారులు అనడం కూడా మేము చాలా విధంగా కూడా ఖండిస్తున్నాము. దానికోసము ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతమంది అయితే ఉన్నారో, తెలుగుదేశం పార్టీయే కాదు వేరే మహిళలు కూడా మేము కూడా వస్తాము, ఈరోజు మిమ్మల్ని అన్నారు రేపు మమ్మల్ని కూడా అంటారు అని వాళ్ళు కూడా భావించి బాధతో మేము కూడా ర్యాలీలో పాల్గొంటామని ఈరోజు సాయంకాలం ఐకాన్ దగ్గర నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. మేమందరము కూడా ఆ ర్యాలీలో కూడా పాల్గొంటాము. ఇంకెప్పుడు కూడా మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ వ్యభిచారులు అంటే మేమందరము చేసే పని కూడా ఎంతో గౌరవమైన పని. మాకందరికి మహిళలంటే ఒక గుర్తింపు, మహిళలంటే ఒక గౌరవం. ఆ గౌరవాన్ని మాకందరికి కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి. మాకందరికీ కూడా మహిళలందరికీ ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు గౌరవం లేకుండా మాట్లాడతాం. మొట్టమొదటిగా సాక్షి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు గౌరవంగా నిలబడడానికి, వాళ్ళు ఎదగాలని చెప్పి మహిళలందరినీ కించపరిచినట్టు మాట్లాడడం తప్పుగా భావిస్తున్నాం. మేడం మీరు చెప్పండి, అసలు ఈ విధంగా జరుగుతూ ఉండడం మీరు ఏ విధంగా ఖండిస్తూ ఉన్నారు? అసలు మహిళలు అంటేనే ఒక గుర్తింపు లేకుండా మహిళల మీద ఎంతో అసభ్య పదజాలం అయితే ప్రయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలో మీరు దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? మొదటగా మహిళా రైతులండి, వాళ్ళు పండించే రైతులే కానీ పాలించే నాయకులైతే కాదు. ముందుగా అది గుర్తుపెట్టుకొని మాట్లాడవలసినటువంటి సాక్షి మీడియా ఒక భారతీ రెడ్డే కదా, ఒక మహిళే కదా, ఆవిడ కూడా ఎందుకు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది అని గట్టిగా మేము మహిళలందరి తరపున మేము ప్రతి ఒక్కరం కూడా ఖండిస్తున్నాం ఈ మాటలను. అయితే ఒక అమ్మ, అక్క, చెల్లియే కాదండి, అక్కడ ప్రతి ఒక్కరు నివసించే ఒక నాయకుల భార్యలు ఉన్నారు, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు. మొన్నటిదాకా పాలించిన జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు కదండి. మాట్లాడే వాళ్ళు అక్కడ వేసలు ఎలా అవుతారు? అది రాష్ట్ర రాజధానిగా నిర్మించడానికి ఎన్నో వేల రైతులు కష్టపడి పాదయాత్రలు చేసి ముందుకొచ్చి ఎన్నో ఈ రోజుటికి కూడా కష్టపడుతున్నారు. వాళ్ళని మాట్లాడగలిగినటువంటి ధైర్యం, దమ్ము ఉన్న మన నాయకుల, లేకపోతే మీడియా అంటే చాలా చాలా పవిత్రమైనటువంటి భావనలో ఉండేటువంటి ఈ రోజున దుమ్మెత్తిపోసే అవకాశం కూడా ఉంది. మహిళలు తలుచుకుంటే కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇకనైనా మానుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలని పత్రికాముఖంగా కూడా తెలియజేయాలనుకుంటున్నాము. ఈరోజు ర్యాలీలో వందల సంఖ్యలో మహిళలు తరలివచ్చి వాళ్ళంతలో వాళ్ళు స్వచ్ఛంగా తరలివచ్చి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని ఛానల్ ముఖంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటూ ఉన్నారు? న్యాయము ప్రతి ఒక్కరికి ఒక న్యాయం అనేది ఉంటుందండి. ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడే మీడియాకి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క మహిళ అన్యాయమే పొందింది వాళ్ళ గవర్నమెంట్లో. ఎవరు న్యాయంగా వ్యవహరించారు? టీడీపీ పార్టీ అనేది ఫస్ట్ పుట్టుకు నుంచి మహిళలతో పుట్టింది. అదైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది టీడీపీ పార్టీకి. మహిళలకి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ప్రత్యేకమైనటువంటి పథకాలు ఉన్నాయి.
ప్రత్యేకమైనటువంటి అన్ని ప్రతి ఒక్కటి మహిళలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు ఇవాళ రోజున అంటే అది టీడీపీ పార్టీ అనే చెప్పాలి. సాక్షి మీడియా ఎవరున్నారండి? సాక్షిలో రోజా ఉంది. రోజాని మేమేమన్నా ఆవిడ్ని కించపరిచినట్టు మాట్లాడామా? వాళ్ళ అన్నదమ్ముడిని ఏదో ఆవిడ కిస్ చేసినటువంటి పదాన్ని పట్టుకొని ఆవిడ గొగ్గోలు పెట్టి మాట్లాడిందే. ఈ రోజున ఒక మహిళలేంటి మా అధినేత బోనమ్మని కూడా మాట్లాడారు. అందుకనే 11 సీట్లకే పరిమితమైంది. సాక్షి పేపర్ను ఖచ్చితంగా మూసేయాలి. ఇలాంటి వాటిని ప్రలోభేతం చేయకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్రతి ఒక్క నాయకుడు కూడా ఇది గుర్తించాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చెప్పండి, మనం చూసుకున్నట్లయితే గతంలో అమరావతికి సంబంధించి ఎంతో మంది రైతులు, ఎంతో మంది మహిళలు కూడా వాళ్ళ భూమిని ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి మహిళల్ని ఈరోజు వేసలని మాట్లాడడం మీరు ఏ విధంగా ఖండిస్తారు? అని అందరూ మహిళలే, అట్లా మాట్లాడకూడదు, అంత జిగిజారిపోకూడదు జగన్ వాళ్ళు. ఈ సాక్షి అనేది చాలా గౌరవించాం ముందర మేము, అన్ని న్యూస్లో వస్తాయి బాగా చెప్తారని. ఇప్పుడు ఏంటంటే అది చూడాలంటే అసహ్యం పుడుతుంది. ఆడవాళ్ళ గురించి అంత అసహ్యంగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో ఉంటేనే కదా ఆడవాళ్ళు, అంత దిగజారి ఇక్కడ ఎవరు లేరు. మా సార్ని మేము చేరిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మాకెంత గౌరవం ఇస్తున్నారు, మేము ఇప్పుడు దాకా చూడలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎట్లా ఉంది, ఎట్లా గౌరవం ఇస్తున్నారు, ఆడవాళ్ళ నుంచి ఎట్లా అభిమానిస్తున్నారు, ఎట్లా ఏ పనులు చేస్తున్నారు మాకు ఇప్పుడు తెలిసి వస్తుంది. అట్లా చేస్తున్నప్పటి నుంచి వీళ్ళు మాట్లాడుతూ దిగజారిపోతున్నారు. వీళ్ళే పార్టీతో సంబంధం లేకుండా ఆడవాళ్ళని అసహ్యంగా తిడుతున్నారు. మేడం, మీరు చెప్పండి, మహిళల గురించి ఈ విధంగా మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? మాకైతే చాలా బాధాకరమైంది. ఒక మహిళలను పట్టుకొని ఇంత కించపరుస్తాం. అతను మాకైతే సారీ చెప్పాలి. మహిళలు అంటే అంత చులకనగా ఉందా? మహిళలు అంటే నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టలేదా? నీకు అక్క చెల్లి లేరా? మహిళల గురించి నువ్వు అసలు ఎంత అసహ్యంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మాకైతే మహిళల గురించి ఇంత కన్నా దౌర్భాగ్యమైన ఏది లేదు. వేలాది సంఖ్యలో సాయంత్రం 4 గంటలకి ఐకాన్ నుంచి విద్యుత్ సెంటర్ వరకు మహిళలందరూ వేలాదిగా తరలి వస్తున్నారు. మీరైతే మాకు సారీ చెప్పాలండి. ఇంత మహిళల గురించి ఇంత అవమానం మాకు ఎక్కడా జరగలేదు. మా తెలుగుదేశం పార్టీలో మహిళల గురించి ఎంత గౌరవిస్తున్నారు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మహిళల గురించి పథకాలు అయితేమి ఎలాంటి మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. మీది ఒక పార్టీ, మీది ఒక సాక్షి పేపరు, మీరు ఒక మనుషులు, మీరు ఎవరు నీకు ఇచ్చారు మహిళలు ఇంత కించపరిచిన మాటలు మాట్లాడాలని? మాకు లేడీస్ తరపున క్షమాపణ చెప్పాలండి. మీరు బయటకు వచ్చి, నువ్వైతే లోపల ఎక్కడ ఉండకూడదు, నువ్వు బయటకు వచ్చి ఒక లేడీస్ కాళ్ళ పట్టుకొని క్షమాపణ చెప్పాలి సందే. మీరు అట్లయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో, ఏదైతే సాక్షి మీడియా ఉందో, ఈ సాక్షి మీడియాలో ఎవరైతే మాట్లాడో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నట్లుగా ఈరోజు భారతి గారు కానివ్వండి, వైఎస్ జగన్ గారు కానివ్వండి ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇదంతా మీకు చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఒక మహిళని కించపరచడానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని చూసి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? వాళ్ళ పార్టీయే ఒక నాశనమైన పార్టీ. వాళ్ళ పార్టీ వచ్చిన కాడి నుంచే మహిళలని లేదు, లేడీస్ అని లేదు, చిన్నపిల్లలు లేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చిన్నపిల్లలను కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళ పాలనలో మా పార్టీ వచ్చినాక చిన్నపిల్లల కానించి పెద్దోళ్ళ కానించి అంత గౌరవం అంటే మాకు ఉందండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ఎగ్జాంపుల్కి తీసుకుంటే రోజా గారు కూడా మహిళలను కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కానివ్వండి ఎంతో అసభ్యమైన పదజాలంతో మాట్లాడడం జరిగింది, దూషించడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఎలాంటి చర్యలు అనేవి తీసుకోవాలనుకుంటున్నారు? ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలండి. కఠినమైన చర్యలు తీసుకొని ఒక లేడీస్కి ఇంత అవమానం జరిగిందంటే రోజా కూడా ఒక లేడీయే. ఆమెకి తెలుసు ఎక్కడ ఏమేం జరుగుతుందో ఆమెకు కూడా తెలుసు. వాళ్ళ పాలనలో ఏమేం చేస్తుందో ఆమెకి తెలియకుండా ఏం పోలేదు. ఒక మహిళలను తిడితే ఒకట, ఆమెను తిడితే ఒకట. ఆమెకేం బాధ లేదా? ఆమె ఒక లేడీ కాదా? ఇది మటుకి వాళ్ళు సారీ చెప్పాలా? సాక్షి పేపరు తీసేసేయాల్సిందే. అవి మేము చూడలేక అసలు వాళ్ళ పార్టీ అంటేనే, వాళ్ళ మనుషులు అంటేనే అంత అసహ్యం వేస్తుంది మాకు. అలా సారీ చెప్పని పక్షంలో, క్షమాపణ అడగని విధానంలో ఎలాంటి చర్యలు అనేవి తీసుకొని ఉన్నారు? చర్య తీసుకోవాల్సిందే. చర్య తీసుకొని సారీ చెప్పిందాక మేమైతే మహిళలు ఆగమండి. ఆగే పనే లేదు. మా చంద్రబాబు సారు, మా ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారు సారు, మేము మా పార్టీ
వాళ్ళని ఒప్పుకోమండి. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ సారి చెప్పిన దాకా ఇదైతే ఆగదండి. ఈ మహిళలందరూ కూడా ఎంతో భావోద్వేగానికి గురై మహిళలందరినీ కూడా ఇలా ఏ విధంగా అంటారని చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కావలిలో అయితే 4 గంటల నుంచి భారీ ఎత్తున ర్యాలీ అనేది కావలి ఐకానిక్ సెంటర్ నుంచి కూడా బయలుదేరి పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఉన్నారు. క్షమాపణ చెప్పని ఎడల మహిళలందరూ కూడా ఒక ప్రజాశక్తి అయి మహిళలందరూ కూడా ఒక శక్తిగా మారి మేము సాక్షి టీవీని కానీ సాక్షి మీడియాని కానీ సాక్షి పేపర్ని కానీ మూసేసేంత వరకు కూడా మేము నిద్రపోవాలని కూడా ఇక్కడ మహిళలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్లయితే కూడా ఈ విధంగా ఉంది. కెమెరామెన్ హరీష్ తోటి కామాక్షి, మహిళా సంఘ అధ్యక్షులు హర్షియా మేడం ఇంటి దగ్గర నుంచి కావలి. దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.